మంతనితో మాది పేగు సంబంధం, ఓటు సంబంధం కాదని, ఓటు సంబంధికులకి ఆ ప్రాంత ప్రజల కష్టాలు, ప్రాంత ప్రజల కన్నీళ్లు తెలియవని, ఈ మట్టిలో పుట్టి మట్టిలో ఆడుకొని మట్టిలో జీవించిన వాళ్లకు మాత్రమే ఆ ప్రాంతాల యొక్క అనుభూతి తెలుస్తుందని అనేక మార్లు ఈ నియోజకవర్గంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ నియోజకవర్గంలో ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి మంత్రిగా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీకి అతి సన్నిహితుడిగా వెలుగుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఆయన ఎవరు చనిపోయినా, ఎవరికి అన్నం లేకపోయినా ఆయనకు సంబంధం లేదు అనటానికి ఇవాళ మనం అడవి సోమన్పల్లి సమీపంలో ఉన్న ఒక కల్వర్ట్లో ఉన్నాం. ఈ రోడ్ అంతా 10 మీటర్స్ చేసినాం మేము. పెద్దపల్లి కాటారంకు డిఎంఎఫ్టి నిధులతోటి రోడ్ అంతా 10 మీటర్స్ చేస్తే కల్వర్ట్లు వచ్చేసరికి ఇంకా 7 మీటర్లలోనే ఉన్నాయి. అయితే రోడ్ 10 మీటర్లు ఉన్నదని వెహికల్స్ చాలా వేగంగా వస్తుంటాయి. దగ్గరికి వచ్చే వరకు కల్వర్టు న్యారో ఉంటే ఆ న్యారో కల్వర్ట్ ఉండడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి, పిట్టల్లాగా లేచిపోతుంటారు. కనుక ఇవాళ సూక్ష్మంగా పరిశీలించే నాయకులు ఉంటే ఈ రోడ్డు మీద పోయేటప్పుడో వచ్చేటప్పుడో చూసి వీటిని బాగు చేసే ప్రయత్నం చేస్తారు. నాలాంటి వాడిని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి మీరే సాక్ష్యం. మన మంత్రి నుంచి బట్టువెల్లి దాకా ఎన్ని కల్వర్ట్లను బాగు చేసినాము. మనం బట్టువెల్లి దగ్గర ఆ మర్రివాగు కల్వర్ట్ అంటారు, దాన్ని చాలా డౌన్ ఉండే, దాన్ని చాలా అద్భుతంగా పెద్దది కట్టినాం మర్రివాగు కల్వర్టు. మనం ఆ గండి కాడ ఎంత వెడల్పు చేసినామో మీరే చూసిరు. ఆ గండిని కూడా చాలా అద్భుతంగా చేసినాం. గండి తర్వాత మళ్ళీ మీద ఇంకొక గుట్ట ఉంటది, మన బట్టువెల్లికి ఉన్న గండికి మధ్యలో గుట్ట, దాన్ని కూడా వెడల్పు చేసినాం. ఆ రోజు అధికారి చందులాలని ఈగా ఉండే ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆయన కూర్చొని ఆ గండికాడ పనిచేసిండు. అంటే అధికారులు, నాయకులు చిత్తశుద్ధితో ఉంటే ఏ విధంగా పని జరుగుతుంది అనేది మీకు నిలువుటెద్దు సాక్ష్యంగా ఉంది. మరి మనం ఆ రోజు పుష్కరాలలో మన ఎగ్లాస్పూర్ దాటిన తర్వాత ఆ కల్వర్ట్ని ఏమంటారంటే ఆ డాంబర్ ప్లాంట్ దగ్గర ఉన్న కల్వర్టు, పెద్దవాగు కల్వర్ట ఏదో అంటారు, ఆ కల్వర్ట్ దగ్గర కారు యాక్సిడెంట్ అయితే 6 మందో 12 మందో చనిపోయారు. వాటిని చూసి మనం చలించిపోయి అన్ని కల్వర్ట్లను కూడా వెడల్పు చేసినాం. ఇవాళ నా పాయింట్ ఏంటంటే ఈ కల్వర్టుల మీద కూడా కనీసం ఇక్కడ ఎమ్మెల్యే దృష్టి పెడతలేడు, అధికారులు దృష్టి పెడతలేరు, మీరు కూడా దృష్టి పెడతలేరు. ఇది ప్రెస్ వాళ్ళు కూడా ఈ కల్వర్ట్లను చూసి ఇంత పెద్ద రోడ్డు ఉంది, ఇరుకు కల్వర్ట్ ఉన్నదని మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తలేరు. కనుక దీని మీద అందరూ కూడా దృష్టి పెట్టాలనేది నా పాయింట్. ఇక్కడ పత్రికా విలేకరులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే ఈ సమాజం బాగుపడుతుంది అనేది మన భారతదేశ పవిత్రమైన రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాము. 4 స్తంభాలు కలిసి పనిచేయాలి, అందరూ కలిసి పనిచేస్తే బాగుంటుందనే విషయాన్ని మరి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తలేరు. ఎమ్మెల్యేకి అప్పుడప్పుడు చురుకలు పెడితే మీ చురకల వలన కొన్ని వందల ప్రాణాలు బతుకుతాయి. మోటార్ సైకిళ్ళ మీద, కార్ల మీద. ఇప్పుడు రేపు మేడారం జాతర స్టార్ట్ అవుతుంది, విపరీతమైన రష్ పెరుగుతుంది ఈ రోడ్డు మీద. తర్వాత మళ్ళీ కాళేశ్వరం పుష్కరాలు వస్తాయి, ఆ పుష్కరాలు వచ్చినప్పుడు విపరీతమైన రష్ వస్తుంది. ఈ నేరో కల్వర్ట్లు ఉండడం వలన యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అంటే దీని మీద దృష్టి పెట్టకపోవడం వలన మనం కోట్లు పెట్టి రానటువంటి ప్రాణాలు పోతూ ఉంటాయి. కనుక ఇలాంటివి కూడా సూక్ష్మంగా ఆలోచిస్తాడు ఈ మట్టిలో పుట్టిన బిడ్డ పుట్టమదు అనే విషయాన్ని ఈ సమాజానికి తెలియజేస్తూ, మాకు అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా మా సంబంధం పేగు సంబంధం అనేది మేము ఇప్పటికే చెప్పి ఉన్నాము. కనుక ఇది ఇక్కడ కాదు, ఇంకా మీరు
ఎడ్లపల్లి నుంచి రుద్రారం బస్వాపూర్ పోయే రోడ్డు చూడండి, అక్కడ చాలా నేరో కల్వర్ట్ ఉంది. చాలా పెద్ద రోడ్ అయింది అక్కడ, కానీ కల్వర్ట్కి వచ్చేసరికి నేరో ఉన్నది. అక్కడ ఏమైతే ఈజీ యాక్సిడెంట్లు అయిపోతాయి. మనం పెద్ద రోడ్డు ఉన్నది కానీ అదే జోస్లో పోతూ ఉంటాం, కల్వర్ట్ కాడికి పోయే వరకు చిన్నగా అయిపోతుంది, అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. సో ఇవన్నీ కూడా సూక్ష్మంగా అధికారులు, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఇగో మేము ఆ పాత్ర పోషిస్తున్నాము. అదే ఇవాళ ఉన్న ఎమ్మెల్యే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే లేనప్పుడు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. అది మాకు మేమే స్వయంగా అన్ని పరిశీలన చేసి పనులు చేసినాం తప్ప ఎన్నడూ ఆ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. ఇవాళ మంత్రి పదవి పాత్ర కూడా పోషిస్తలేడు ఎమ్మెల్యే. కనుక ఎమ్మెల్యేకు కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా పైన ఉన్నది, పత్రికల పక్షాన మీ పైన ఉన్నది. ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళం కనుక సమాజంను మంచిగా చూడాలనుకునే వాళ్ళు పత్రికా విలేకరులు కావచ్చు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు. మనం అన్నీ వదిలిపెట్టి పొద్దున్న లేస్తే ప్రజల కోసమే తపన పడుతూ ఉంటాం. మీరు కూడా కెమెరాలు పట్టుకొని పెన్ను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ తిరుగుతున్న క్రమంలో ఇటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మీరు కూడా కళ్ళు తెరవాలి. మంత్రి ఎమ్మెల్యేని నేను కోరుతున్నా. ప్రతిదానికి మేము ఏదైనా చెప్తే మమ్మల్ని చెప్పుతోటి కొట్టుతానుడు, చెప్పుతోటి కొట్టుతామన్నాడు. చెప్పుతోటి కొట్టినా మేము తింటాం మీ చెప్పు దెబ్బలు, కానీ కల్వర్ట్లు బాగా చేయండి, ప్రజలను రక్షించండి. మీకు అధికారం మాట్లాడి శ్రద్ధ తీసుకోవాలని నేను ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నా. జై తెలంగాణ.